హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 13th జనవరి 2025. ఈరోజు మార్కెట్ భారీ నష్టాలతో క్లోజ్ అయింది. నిఫ్టీ మోర్ దెన్ 350 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా మోర్ దెన్ 1000 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా అన్ని సెక్టార్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. మనం సెక్టోరియల్ ఇండిసీస్ చూసినప్పుడు మొత్తం ఆల్ సెక్టార్స్ నెగిటివ్లో ఉన్నాయి. బాగా నష్టపోయిన సెక్టార్ చూస్తే మనకి నిఫ్టీ రియాలిటీ దాదాపుగా 6.47% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత చూస్తే మిడ్ క్యాప్ కూడా బాగా డౌన్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 4% మైనస్లో క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ 3.95% మైనస్లో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, పిఎస్సి, తర్వాత పిఎస్యు, బ్యాంక్స్, ఇవన్నీ కూడా అన్ని స్టాక్స్ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి ఈరోజు. సో నిఫ్టీ 50 స్టాక్స్లో మనం చూస్తే ఓన్లీ ఒక 4 స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో ఏ స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఓన్లీ 4 స్టాక్సే పాజిటివ్ కనపడ్డాయి. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్లోనే ఉన్నాయి. సో యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, ఈ 4 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ ఉన్నాయి. బట్ అన్ని స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. దీంట్లో బాగా డౌన్ అయిన స్టాక్స్లో అదానీ ఎంటర్ప్రైజెస్ 6%, మోర్ దెన్ 6% మైనస్. ట్రెంట్ మోర్ దెన్ 5%, బీపీసీఎల్, బీఈఎల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, ఇవన్నీ కూడా మోర్ దెన్ 4%. టాటా స్టీల్ 3.5%, ఎన్టీపీసీ 3.26%. ఇట్లా ఏ స్టాక్ తీసుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మైనస్లోనే క్లోజ్ అయ్యాయి. సో మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి చూద్దాం. నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ 23,085. మనం గత వీడియోస్లో కూడా అనుకున్నాం ట్రెండ్ వీక్ ఉంది, సెల్ అండ్ ర్యాలీ మోడ్లో. అయితే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మనం ఇక్కడ చూస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కాకపోతే ఇంట్రాడేలో గ్యాప్ ఫిల్ అయింది. మనకి మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంత రివర్సల్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఆ గ్యాప్ ఫిల్ అయింది, మళ్ళీ తర్వాత ఫాలే అయింది. సో ఎనీ ర్యాలీ సస్టైన్ కావట్లేదు, అది మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్కే వస్తుంది. అది ఇప్పుడు మనం టెక్నికల్గా చూస్తే ఫస్ట్ సపోర్ట్ పాయింట్ చూస్తే 23,940 దగ్గర ఉంది. దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే 22,455, దాని తర్వాత 22,140. సో అల్టిమేట్గా 22,140 అనేది మనకి ఒక మంచి రివర్సల్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు ఈ లెవెల్కి వస్తే. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. 23,085 ఇప్పుడు క్లోజింగ్ అయింది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ 23,385 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇంకొక 300 పాయింట్స్ అప్ సైడ్. తర్వాత 23,500, 23,680 మన కీ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు ర్యాలీస్ అన్ని కూడా మనకి మంచి షార్టింగ్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం రివర్సల్ వచ్చినా కానీ సస్టైన్ కాలేదు. డే లోస్ కి దగ్గరలో క్లోజ్ అయింది 48,40 దగ్గర. సో ఇప్పుడు 48,000 మనకి ఇంతకుముందు కూడా మనం కొంచెం సపోర్ట్ లెవెల్స్ అనుకున్నాం, కాకపోతే ఈరోజు ఆ లెవెల్ కన్నా కిందకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 47,420 ఆర్ 450 లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్ చేస్తే 47,000 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి మనకి 48,500 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 48,750, తర్వాత వచ్చి 49,000. మన కీ లెవెల్ 50,210 దగ్గర ఉంది. సో చాలా దూరంలో ఉన్నాం మనం కీ లెవెల్ నుంచి. ఎనీ ర్యాలీ మనకి మంచి షార్టింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు. ఇక ఎక్కడ కూడా మనకి ఒక మంచి టెక్నికల్గా బయింగ్ సపోర్ట్ అయితే కనపట్లేదు, ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ అండ్ ఛానల్ ఇవన్నీ కూడా బ్రేక్ అయ్యి బేరిష్గా ట్రేడ్ అవుతూ ఉంది షార్ట్ టర్మ్లో. కాబట్టి మనకి ఎలాంటి ఆపర్చునిటీ కింద తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా స్టాక్ ఫ్యూచర్స్ లో ఉన్న యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ పెద్దగా లేవు. బయోకాన్, ఏబీ క్యాపిటల్, హిందుస్థాన్ యూనిలివర్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఇండస్ టవర్, ఇండస్ఇండ్ బ్యాంక్, బిఎస్సి, ఈ స్టాక్స్ లో మాత్రమే కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. అంటే ప్రైస్ పెరిగింది, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. షార్ట్స్ చాలా హెవీగా బిల్డ్ అయిన స్టాక్స్ చూస్తే మనకి 179 స్టాక్స్ లో షార్ట్ బిల్డప్ జరుగుతూ ఉంది. షార్ట్ కవరింగ్ ఒక స్టాక్ కూడా రాలేదు. లాంగ్ అన్వైండింగ్ లో 37 స్టాక్స్ కనిపించాయి. సో ఇక్కడ చూస్తే మనకి మ్యాక్సిమంగా షార్ట్సే ఎక్కువగా బిల్డ్ అవుతూ ఉన్నాయి. ఆ స్టాక్స్ లో చూస్తే కేఈఐ టాప్ లో ఉంది, ఎందుకంటే 26% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ ప్రైస్ 5% డౌన్ అయింది. నైకా, తర్వాత ఆర్తి ఇండస్ట్రీస్, పేటిఎం, ఎస్సిఎల్ టెక్, ఏటీజీఎల్, యాంజిల్ వన్, ఐటీసీ, ఇవన్నీ కూడా ప్రైస్ తగ్గిపోతూ
ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్స్, వీటిలో ఫర్దర్గా కూడా వీక్నెస్సే కనబడచ్చు. ఇందులో నుంచే మనం ఒక 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ మనం బాగా డౌన్ అయిన స్టాక్ అంటే దాదాపుగా 5% ఇది పడ్డది, తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో లెవెల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. కేఈఐ ఇండస్ట్రీస్, దాని తర్వాత జొమాటో, ఈ రెండింటికి చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మీరు చాలా యూట్యూబ్లో మీరు అడిగిన స్టాక్స్ చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఆ స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటికి చూసుకుందాం మనం, కేఈఐ అండ్ జొమాటో. ఇది కేఈఐ ఇండస్ట్రీస్, దీంట్లో ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ ఇన్ కేస్ పుల్ బ్యాక్ ఇస్తే. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఏర్పడింది ఈరోజు, ఆ గ్యాప్ ఫిల్ కాలేదు, ఫర్దర్గా వీక్ అవుతా ఉంది. ఇంకొకటి ప్రీవియస్గా ఉన్న స్వింగ్లోని బ్రేక్ చేసింది, ఇక్కడ ఒక స్వింగ్లో దీన్ని బ్రేక్ చేసింది. అండ్ ప్యాటర్న్ వైజ్గా కూడా వీక్ ప్యాటర్న్ ఇది. ఎనీ ఇంట్రాడే మూవ్మెంట్ అప్ సైడ్కి వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అయితే దీనికి డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ చూద్దాం మనం. ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ ప్రకారం చూసినప్పుడు ఇది ఫాల్ అయింది, తర్వాత రీట్రేస్ అయింది. సో 100% రీట్రేస్మెంట్ దగ్గర ఆగింది ఇది. సో ఇది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి 2 లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. 3730, తర్వాత 3600 అనుకోవచ్చు. 3589, 590 లెవెల్ ఉంది కాబట్టి సో ఈ జోన్లో మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ స్టాక్లో. అంటే ఈ షార్ట్స్ కొంత ప్రాఫిట్ కింద కన్వర్ట్ కావచ్చు, కొంచెం చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి. అయితే దీంట్లో ఎనీ పుల్ బ్యాక్లో షార్టింగ్, లేదా ఈరోజు లోని బ్రేక్ చేసినా కానీ దీంట్లో షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చు. బయింగ్ అయితే మనకి ఎక్కడ కనపట్లేదు. లోయర్ లెవెల్లో మేబీ 3590 అట్లా వస్తే, ఇక్కడ ఒక పాజిటివ్ మొమెంటం వస్తేనే అప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదనుకుంటే ఈ బిగ్ క్యాండిల్ లో ఏదైతే ఉందో అక్కడ సపోర్ట్ రావచ్చు 3400 ఆర్ 3380 లెవెల్స్. సో వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మూవింగ్ యావరేజ్ అన్నిటికన్నా కింద ట్రేడ్ అవుతుంది. కొంచెం కాషియస్గా ఉండాలి లాంగ్స్ తీసుకోవాలంటే. బట్ షార్టింగ్ ఆపర్చునిటీ బాగా కనబడుతుంది స్టాక్ లో, కేఈఐ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, జొమాటో. ఈ స్టాక్ జొమాటోలో కూడా వీక్నెస్ కంటిన్యూ అవుతా ఉంది. 200 DMA కూడా బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. ఇక్కడ ప్యాటర్న్ వైజ్ గా కూడా ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసిన తర్వాతనే బాగా ఫాల్ చూస్తున్నాం మనం. ఈ రోజు ఆల్మోస్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజే బ్రేక్ అయింది, ఈ రోజు ఫర్దర్ గా కూడా బ్రేక్ అయింది. ఇది ఫర్దర్ గా డౌన్ సైడ్ కి రావచ్చు. స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ లేవు ఈ మధ్య కాలంలో. సో ఇక్కడ డౌన్ సైడ్ లో మనకి ఇక్కడ ప్రీవియస్ గా ఒక మంచి ర్యాలీ తీసుకున్న పాయింట్ 207. సో 207 ఆర్ 200 లెవెల్స్ లో ఏమన్నా కొంత దీనికి టెక్నికల్ సపోర్ట్ రావచ్చు. 195 ఆర్ 207, 200 ఈ జోన్ ఇది. సో ఇక్కడ కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది, కానీ అక్కడి వరకు మాత్రం పెద్దగా సపోర్ట్ లేదు. స్టాక్ ఉంటే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మనం పైన ఎక్కడో స్టాక్ ఉన్నప్పుడు మనం స్టాప్ లాస్ పెడితే ఎప్పుడో స్టాప్ లాస్ హిట్ అయ్యి బయటకు వచ్చేసే వాళ్ళం చిన్న లాస్ తోని. కాకపోతే ఇప్పుడు స్టాక్ ఉంటే మాత్రం ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే షార్టింగ్ ఆపర్చునిటీ, దీంట్లో కూడా ఏదైనా రివర్సల్ వచ్చి మళ్ళీ 240, 245 లెవెల్స్కి వస్తే మాత్రం స్టాక్ ఉంటే మనం ఒకసారి ఎగ్జిట్ అయిపోవచ్చు. పాజిటివ్ మొమెంటంతో ట్రేడ్ కావాలంటే మాత్రం దీంట్లో 265 కన్నా పైకి వెళ్ళాలి. 265ని క్రాస్ చేసి దానికన్నా పైకి వెళ్తే కొంత పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు, కానీ అదర్వైజ్ నెగిటివ్ బయాస్తోనే సెల్ అండ్ ర్యాలీ మోడ్లో ఉండొచ్చు జొమాటో. నెక్స్ట్ వీడియోలో కొన్ని స్టాక్స్ మరి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇప్పుడు మీరు చాలా స్టాక్స్ అడిగారు యూట్యూబ్ కామెంట్స్లో. ఆ స్టాక్స్ అన్నిటికి కూడా నెక్స్ట్ వీడియోలో నేను టెక్నికల్గా లెవెల్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.